నేను ఒక మంచి వాక్య బోధకుడిగా మారాలంటే ఏం జేయాలి? చాలా సందర్భాల్లో నేను వాక్యాన్ని బాగా చెప్పాలి. దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు, నాకు ఆ రకమైనటువంటి స్థానం కల్పించినందుకు, నేను సంఘానికి న్యాయం చేయాలి. నేను నిలబడి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి న్యాయం చేయాలి. అంటే నేను వాక్యాన్ని బాగా చెప్పాలి. నేను వాక్యాన్ని బాగా చెప్పాలంటే నేను చేయాల్సినటువంటి పనేంటి అనేది మనం తెలుసుకుంటే చాలా మట్టుకు మనలో ఒక ఇంప్రూవ్‌మెంట్ అనేది కనబడతది. మన వాక్యాన్ని బాగా చెప్పాలి అంటే కనీసం ఈ 3 పద్ధతులు మీరు ఫాలో అవుతే వాక్యాన్ని చాలా బాగా చెప్పగలుగుతారు. దీనికి ఈజీ ఫార్ములా ఏంటంటే, ఒకటి అబ్జర్వేషన్. మీరు టెక్స్ట్‌ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. అందులో ఏం రాయబడి ఉంది? దేని గురించి ఆథర్ మాట్లాడుతున్నాడు? రైటర్ మాట్లాడుతున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? అక్కడున్న సంస్కృతి ఏంటి? ఆ సందర్భం ఏంటి? మొత్తం ఇదంతా కూడా అక్కడున్న పదాలని గాని, ఆ వర్డ్స్ చుట్టూ ఉన్నటువంటి సమాచారాన్ని గాని మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందంటే అబ్జర్వ్ చేయండి. ఇకపోతే రెండవది ఇంటర్ప్రిటేషన్‌కి ప్రిపేర్ అవ్వండి. అంటే అర్థం చెప్పటానికి, వాక్యం చెప్పటానికి సిద్ధపాటు అవ్వండి. మీరు అబ్జర్వ్ చేయకుండా, అబ్జర్వేషన్ లేకుండా ఇంటర్ప్రిటేషన్ ఉండదు. మీరు అక్కడ పరిశీలించకపోతే వ్యాఖ్యానం చేయలేరు, అర్థం చెప్పలేరు. కాబట్టి అర్థం ఏమిటి? మీరు ఏదైతే చదివారో, దేనైతే మీరు పరిశీలించారో, ఆ పరిశీలించిన దాని యొక్క అర్థం ఏంటి? దాని యొక్క అర్థం ఇదేనా? దీనికి ఉన్నటువంటి అసలర్థం ఏంటని చెప్పి స్ట్రగుల్ ఫీల్ అవ్వండి. ఇక మూడవది ఏంటంటే, ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, ఏది మనం పరిశీలిస్తామో, మన పరిశీలనలోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అర్థమైన విషయాలను మనం ఏం చేయాలంటే వివరించాలి, ఇంటర్ప్రిట్ చేయాలి. ఇంటర్ప్రిట్ చేసిన తర్వాత మనం చివరలు చేయాల్సిందంటే అప్లికేషన్ చేయాలి. అంటే ఈ చదువు నేను అబ్జర్వ్ చేసి పరిశీలించింది, నేను వివరించింది, అది ఇంటర్ప్రిట్ చేసింది నా జీవితానికి ఎట్లా ఉపయోగపడుతుంది, నేను నా ముందు కూర్చున్న విశ్వాసుల యొక్క జీవితానికి అది ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మన అప్లికేషన్ లైఫ్ని మనము ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఈ 3 పద్ధతులు గనక మనం నిలబడిన ప్రతి చోటు కనీసం ఈ 3 పద్ధతుల మీద ఒక సరైన అవగాహన, ప్రతిరోజు ఒక కసరత్తు మనం చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్, ఈ 3 పదాలని మనం బాగా అర్థం చేసుకుని ఈ 3 ఎక్సర్సైజ్లు మనం చేస్తే, ఈ చిన్ని ఫార్ములాని మనం ఫాలో అవుతే మంచి బెస్ట్ ఇంటర్ప్రిటేషన్ మనం చేయగలుగుతాం. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని నడిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను.